వెల్కమ్ టు ది లియో. వైసీపీ రౌడీ మూకలు రోజు రోజుకి బరి తెగించి రెచ్చిపోతున్నారు. నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద విరుచుకు పడటమే కాకుండా దాదాపుగా చంపేసినంత పని చేశారు. దాదాపు 100-150 మంది ఒక వ్యక్తి మీద పడి దాడి చేస్తే ఎలా ఉంటుంది? పోనీ ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే పోనీ మందలించవచ్చు, దాంట్లో తప్పు లేదు, లేదా పోలీసులకు అప్పగించవచ్చు. కానీ నువ్వు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్వేనా అని అడిగి మరీ కొట్టడం. ఎవరైతే అక్కడ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు కనపడుతున్నారో వాళ్ళు ఏ ఛానల్లో తెలుసుకుని వైసీపీకి అనుకూలంగా లేని ఛానల్స్ అయితే చాలు వాళ్ళ మీద విచ్చలవిడిగా దాడి చేయటం. ఈ వైసీపీ కార్యకర్తలకు ఒక టార్గెట్ ఇచ్చినట్టున్నారు. ఇలా సిద్ధం సభలకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆ ఫాల్స్ కానివ్వండి, లేదా అక్కడ జరుగుతున్నటువంటి తంతు కానివ్వండి, ఆ మద్యం పంపిణీ కానివ్వండి, లేదా ఖాళీగా ఉన్న కుర్చీలను ఫోటోలు తీయటం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. ఇవి వాళ్ళకి ప్రజల్లో డ్యామేజ్ చేస్తున్నాయి, సోషల్ మీడియాలో డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకని ఏం చేశారు, కేవలం వాళ్ళ మీడియా మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు లోనకి రాకూడదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఒక్కరిని కూడా లోనకి రానివ్వరు. ఒకవేళ అంత జనంలో తెలియదు కాబట్టి లోనకు వస్తే ఏ ఫోటోగ్రాఫర్ అని ఆరాధీసి మరీ కొట్టడం ఈరోజు ఆనవాయితీగా మారింది. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిన దాడి. వాస్తవానికి చచ్చిపోతాడేమో అనుకున్నారు, అడ్డుకోవడానికి వెళ్ళిన సిఐ మీద కూడా దాడికి తెగబడ్డారు. బహుశా మరి ఏమన్నా మందు ఫుల్గా తాగారో లేకపోతే ఏమైనా గంజాయి కొట్టి వచ్చారో మనకైతే తెలియదు, కానీ ఆ స్థాయిలో దాడి చేశారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా తప్పు చేస్తుంటే ఖండించడం గురించి మనమేమనం, ఏదైనా మిస్బిహేవియర్ చేసినా, ఏదైనా తప్పు చేసినా అక్కడ అంతెందుకు, సీఎం సభలో పోలీసులు ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు. ఏదైనా తప్పు చేస్తుంటే పోలీసులకు అప్పగించవచ్చు. కావాలనే దాడి చేసి ఎందుకు కొట్టారనే దానికి ఇప్పటివరకు కూడా సమాధానం లేదు. మరి అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ల మీటింగ్లకి వెళ్ళి సాక్షి ఫోటోగ్రాఫర్లు పట్టుకుని కొడితే ఏం చేస్తారు మీరు? అది మాత్రం జర్నలిజం మీద దాడా? ఇది మాత్రం జర్నలిజం మీద దాడి కాదా? దీన్ని కనీసం ఖండించారా? పోనీ మీకు తెలియకుండా జరుగుంటే జరిగిన పొరపాటు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇలాంటి చర్యలు మేము వ్యతిరేకిస్తాం, ఇది జర్నలిస్ట్ మీద ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఏ ఒక్క వైసీపీ నేతైనా ఖండించాడా? ఎందుకు ఖండించలేదు? కొట్టాలని ఉసుకొల్పింది మీరే కాబట్టి. ఆ ఫోటోగ్రాఫర్లని వీడియోగ్రాఫర్లని అడిగి మరీ కొట్టింది ఎందుకు? వాస్తవానికి వాళ్ళ దగ్గర ఐడి కార్డులు ఉంటాయి, పైగా ఐడి కార్డు చూపించేదాకా కూడా కొట్టారట. మళ్ళీ అంటే అతను ప్రాణభయంతో బయటికి పరిగెట్టుకొచ్చాడు, కానీ ఏం చేస్తాడు, ఒక్కడే ఉన్నాడు, మహా అయితే ఇంకొకళ్ళు ఇద్దరు ఉండుంటారు. పోనీ ఆ ఛానల్కి సంబంధించి అంతమంది రౌడీ మోకలు విరుచుకుపడిపోతే, గోండాలు లాగా విరుచుకుపడిపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కంట్రోల్ చేయాల్సిన పోలీసుల మీద దాడి చేస్తుంటే పోలీసులు కూడా నిస్సహాయ స్థితి, వాళ్ళ మీద తిరగబడుతున్నారు. ఏముంది, 9 కేసులు కొట్టుకుపోయింది అంటారు, తొక్కిసలాట్లో జరిగింది అంటారు, అన్నా అంటారు. ఇదంతా అందుకే ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఏది ఏమైనా నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద విచక్షణారహితంగా దాడి చేయటం అనేది ఖండించదగిన విషయం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా దీన్ని ఖండించాలి. ఇది మంచి పద్ధతి కాదు. సాక్షి ఫోటోగ్రాఫర్లు తిరగట్లేదా రాష్ట్రం మొత్తం? ఎక్కడ ఏ చిన్న సొంత దొరుకుద్దా అని చెప్పి మీరు అన్ని సభల్లోకి తిరుగుతున్నారుగా. అంతేందుకు, నారా లోకేష్ తన ప్రెస్ మీట్లో సాక్షి వచ్చాడా లేదా అని అడిగి మరి నీకుదేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతున్నాడు కదా. అది కదా హుందాతనం, అది కదా రాజకీయ నాయకుడి లక్షణం. సాక్షి విలేకరిని పిలిచి ముందు నీ ప్రశ్నలు అడిగంటున్నాడు ఆయన, అన్నాడా లేదా? మనం ఎన్ని వీడియోల్లో చూడలేదు. అంతేగాని సాక్షి ఫోటోగ్రాఫర్ నేను కొట్టండి రా అన్నారా, లేకపోతే ఇలా చితకబాదండి రా అన్నారా? అనలేదు కదా. అంటే ఇది బరి తెగింపు అనమాట. అంటే వైసీపీ రౌడీ మోకలు నిన్నంతా మందు తాగారు, మనం చూసాం మందు వీడియో. ఫుల్గా మందు తాగి ఇక ఫోటో వీళ్ళు ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, లేకపోతే TV5 కానివ్వండి, దీనికి చెందిన ఎవరు కనపడినా కానీ ఇక వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేయడం, అవకాశం దొరికితే చంపేస్తారు. అక్కడ ఇంకో ఎవరో 10 మంది 20 మందో సరే వదిలేమని అడ్డుకోబడి సరిపోయింది, కానీ లేకపోతే చంపేస్తారు వీళ్ళు. అంతగా దిగజారిపోయారు వీళ్ళు. సో దానికి సంబంధించిన వీడియో మొత్తం అయితే చూపించలేను, కానీ ఒక 5 సెకండ్లు వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ మోక ఎలా మీద పడ్డారో ఒకసారి చూడండి మీరు. వాళ్ళు ఎంతమంది చూడండి, ఎంతమంది ఉన్నారు. ఒక వ్యక్తి మీద అలా విరుచుకుపడిపోయి దాడి చేస్తుంటే ఏం చేస్తాడు చెప్పండి? ఇది ఇక్కడ చూడండి. దీనికైనా సిద్ధం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మూకల దాడి, సిద్ధం సభా వేదికగా దిగజారిన జగన్ రాజకీయం, కేవలం కావాలని ప్రీ ప్లాన్డ్గా కొట్టారు. ఇది ఇక్కడ సొక్కా పట్టు కొడుతున్నారు, ఇక్కడ కింద పడేసి కాళ్ళతో తంతున్నారు. ఇదిగో ఒంటి మీద ఉన్న గాయాలు చూడండి. అసలు గాయాలు అంటే మనం చూపించకూడదు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ వేసాం, కానీ మొత్తం వీపంతా ఏదో ఆ బ్లేడో లేకపోతే కత్తిలో పెట్టి గీరేసినట్టుగా మొత్తం వీపంతా కూడా ఎర్ర కందిపోయిన పరిస్థితి. మనం చూపించకూడదు కాబట్టి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వేసాం. అంత కందిపోయిన పరిస్థితి, అసలు చూస్తే భయం వేసింది. అన్ని దెబ్బలు అసలు ఎలా తట్టుకున్నాడా అని అంత దారుణంగా దాడి చేశాడు. రాప్తాడు సిద్ధం సభలో చెలరేగిన వైసీపీ రౌడీ మొక్కలు, నువ్వు ఆంధ్రజ్యోత అని ఆరా తీసి మరీ హంతక దాడి, ఫోటోలు తీసేవారిని ఆపి
పత్రిక పేరు అడిగి ఐడెంటిటీ కార్డు చూపించాలంటూ దౌర్జన్యం. ప్రతి వారిని నువ్వు ఆంధ్రజ్యోత అని అడిగిన వైనం. ఆంధ్రజ్యోతి అని తెలియగానే పిడిగుద్దులు, కర్రలతో దాడి. 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ వెళ్ళిన మోక సొమ్మచిల్లినా వదలలేదు. సిఐ పైన దాడికి యత్నం. సో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంది ఎందుకంటే ఇలా మీడియా మీద దాడి చేయడానికి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నించే వారిని దాడి చేయడానికి. ఏంటి ఫోటోగ్రాఫర్ చేసిన తప్పేంటి చెప్పండి? ఒక ఫోటోగ్రాఫర్ చేసిన తప్పేంటి? జనం ఉంటే ఉన్న ఫోటోలు తీస్తాడు, లేకపోతే లేని ఫోటోలు తీస్తాడు. ఇలా అసలు భయం ఏంటంటే ఆ సభకు 1 మిలియన్ అన్నారంటే 10 లక్షల మంది వస్తున్నారని చెప్పారు. కానీ తిప్పి కొడితే వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారమే 1,00,000 మంది కూడా లేని పరిస్థితి. 1,00,000కు ఒక 5,000 10,000 అటు ఇటులో ఉండుండొచ్చు వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం. ఎక్కడ ఈ ఖాళీ కుర్చీలు? మరి వీళ్ళు దాదాపు 7-8 లక్షల మందికి వేసారు కదా సిట్టింగు. ఎక్కడ ఈ బండారం అంతా బయటపడద్దో నేను ఒక భయంతో ఏం చేశారు, ఇలా ఫోటోలు తీయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేశారు. ఎందుకంటే ఖాళీగా ఉన్న కుర్చీలను ఫోటోలు తీస్తే జనం రాలేదని ప్రజలకు తెలిసిపోద్ది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతారు. అలా తెలియకుండా ఉండాలి. జనం రాకపోయినా సాక్షిలో మాత్రం ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ వేసి జనం వచ్చినట్టు చూపించాలి. నిన్న సాక్షిలో డ్రోన్ కెమెరా చూడండి, ఆ ర్యాంప్ అంతా చుట్టూ తిరుగుద్ది కానీ ర్యాంప్ దాటి డ్రోన్ కెమెరా వెళ్తాయి. నువ్వు నేను అన్ని లక్షల మంది వచ్చినప్పుడు చెప్పినప్పుడు నువ్వు డ్రోన్ కెమెరాని తిన్నగా చివరిదాకా ఎందుకు తీసుకెళ్ళకపోయావు? ఒక డ్రోన్ షాట్ అయినా ఉందా? మొత్తం జనం చివరిదాకా ఒక డ్రోన్ షాట్ అయినా తీసారా మీరు? ఆ ర్యాంప్ చుట్టూనే తిరుగుద్ది డ్రోను. ఎటు తిప్పినా అటు తిప్పినా ఆ ర్యాంప్ చుట్టూనే చూపిస్తాడు జనాన్ని. వెనక మాత్రం వాళ్ళు ఎందుకు? వెనక మళ్ళీ ఖాళీ కుర్చీలు. ఆ ఫోటోలు తెస్తారనే కదా మీరు వీళ్ళని కొట్టింది. పైగా కనపడిన ప్రతి ఒక్కరు నువ్వు ఆంధ్రజ్యోత, నువ్వు ఈనాడా, నువ్వు టీవీ5 అని అడగటం, అడిగి మరీ కొట్టారంటే మరి రీజన్ లేకుండా కొట్టారా? ఇది ప్రీప్లాంట్ కాదా? యాదృచ్ఛికంగా అనుకోకుండా ఏదైనా ఘటన జరిగితే అది వేరు. నువ్వు ఏ పేపరో నీదే ఛానల్లో నీ ఐడి కార్డు చూపించాను కొడుతున్నారు అంటే అర్థం ఏంటి? ఇది బరి తెగింపు కదా. చూడండి అసలు ఏ స్థాయిలో ఇంతమంది ఆ రౌడీలు ఫుల్గా తాగి మళ్ళీ మద్యం మత్తులో ఉన్నారు వాళ్ళు ఫుల్గా. ఎందుకంటే మనం చూసాం కానీ నిన్న బస్సుల్లోనే మద్యం ఏరులై పారింది. ఆ స్థాయిలో దాడి చేశారు. దీనికి సంబంధించిన మరో ఫోటో కూడా చూడండి ఒకసారి. ఇదిగో చూడండి ఒకసారి, ఇందులో కొద్దిగా స్పష్టంగా కనపడుద్ది. అసలు వీపంతా కూడా చూడండి అసలు ఏ స్థాయిలో కమిగిపోయిందో. మనం కనపడకూడదని బ్లాక్ అండ్ వైట్ వేసాం కానీ ఏ స్థాయిలో ఉంచండి. జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి. ఇది ఫోటోగ్రాఫర్పై దాడి చేస్తున్న వైసీపీ. ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి దిగబడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభలో కవరేజీకి వెళ్లి ఆయనపై దాడి చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణంలో పిరుగుద్దులు కురిపించారు. నువ్వు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల వాడివా అంటూ గుర్తింపు కార్డు చూపించాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి తప్పించుకుని పరుగులు తీయగా వైకాపా జెండా కర్రలతో ముఖం మీద, వీపు మీద రక్తం వచ్చేలా కొట్టారు. సమీపంలో ఉన్న పోలీసులు చాలాసేపు పట్టించుకోలేదు. చివరికి ఓ పోలీస్ అధికారి వచ్చి తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఒక సీఎం మీద కూడా దాడి చేశారు. అంటే ఇది చూడండి, నువ్వు ఈనాడా, నువ్వు ఆంధ్రజ్యోత ఆ లెక్కనే. మరి ఒకవేళ ఇదే కానీ కరెక్ట్ అని వైసీపీ నేతలు సమర్థించుకుంటే రేపటి నుంచి సాక్షి ఫోటోగ్రాఫర్లకి, సాక్షి వీడియోగ్రాఫర్లకి ఇదే గది పడితే మీరు ప్రశ్నించకూడదు. ఎందుకనంటే నేను ఇందాకే చెప్పా, లోకేష్ సభలకు డైరెక్ట్గా సాక్షి వాళ్ళు వస్తారు, చంద్రబాబు గారి సభలకు వస్తారు, పవన్ కళ్యాణ్ సభలకు వస్తారు. ఎక్కడా కూడా ఎప్పుడు దాడి చేయలేదే వాళ్ళని. వాళ్ళ పాత్ర ఏముంటుంది? మీడియా ఫోటోగ్రాఫర్ అయినా వీడియోగ్రాఫర్ అయినా వాళ్ళ పాత్ర ఏముంటుంది? అక్కడ ఉన్న ఫుటేజ్ని ఇవ్వడం వరకే వాళ్ళ పాత్ర. వాళ్ళు ఏమన్నా ఛానల్స్కి ఓనర్లా? మీ కక్ష ఏదైనా ఉంటే వాళ్ళ మీద తీర్చుకోవాలా, మీ ప్రతాపం మీ దొమ్మ ఏదైనా ఉంటే వాళ్ళ మీద చూపించాలా. వాళ్ళనేమీ చేయలేక ఇలాగ వచ్చిన ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని ఏదో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికే వాళ్ళ మీద మీ దాడి. ఇదా మీ జర్నలిజం? మీకు ఒక పత్రిక ఉంది కదా, ఇదా మీ జర్నలిజం? రేపటి నుంచి సాక్షి ఎక్కడ కనపడితే అక్కడ కొడితే ఏం చేస్తారు మీరు? 2 పార్టీలు ఏకమైతే సాక్షి ఎక్కడైనా బయట తిరుగుద్దా? జగన్ సభలో తప్ప మీరు ఎక్కడైనా తిరగగలదురా? రేపొద్దున ఈ టీడీపీ జనసేన ఏకమై దొరికితే కొట్టాలనుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా తిరగగలదురా? కాకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. మీరేదో ఏదో పని చేశారని అందరూ ఆ పని చేస్తారని నేను చెప్పట్లా. ఏది ఏమైనా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ రౌడీ మోకలను కంట్రోల్లో పెట్టుకోకపోతే తరువాత ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.